వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన జలదీక్షపై టీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు నల్లా సూర్యప్రకాష్, కొండ రాఘవరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయించడం దేనికి సంకేతమన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి రాచరికం చేస్తామంటే సహించేది లేదన్నారు. ఇవాళ హరీష్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష మీద స్పందిస్తూ మానుకోట పునరావృతం అవుతుంది అంటున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి హరీష్ రావు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజకీయ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తక్షణమే హరీష్ రావు రాజీనామా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి ఒక గూండాల గుంపును పంపించటం. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ రాచరిక వ్యవస్థలో ఉన్నారా? ఆయన తనను తానేమన్నా నిజాం నవాబ్ అనుకుంటున్నాడా? ఈ మంత్రులు ఏమన్నా సామంత రాజులు అనుకుంటున్నారా? ఏ విధంగా మరి ప్రజాస్వామ్యాన్ని గొంతు నిలిమి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, రీడిజైన్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, దానికి ఏ అనుమతులు లేకుండా తొందరపడవలసినటువంటి అవసరం ఏమున్నది? రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి 36 ప్రాజెక్టులలో 6 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, 9 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి, 21 ప్రాజెక్టులు పాక్షికంగా కంప్లీట్ అయినాయి. వాటన్నిటికీ ఒక 10,000 కోట్ల రూపాయలు ఇస్తే 49 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇలా కొత్త దుకాణం ఎందుకు తెరిచారో మాకైతే అర్థమైతే లేదు.